మరణాన్ని పొందిన, మరణం చెందిన మన యేసయ్య యొక్క దేహము సమాధిలో ఉంచుట, యేసు ప్రభుని శరీరమును సమాధిలో ఉంచుట అని 14వ స్థలములో మనం ధ్యానిస్తూ ఉన్నాము. దేహము నిజంగా ఈ ప్రపంచంలోకి యేసయ్య వచ్చాడు, మరియ తల్లి గర్భాన పుట్టాడు. ఆ దేహానికి పరిశుద్ధత ఉంది. ఆ దేహములో ఉన్న రక్తము పరిశుద్ధమైనది. కాబట్టే యేసు రక్తము మనలందరినీ ప్రతి పాపముల నుండి శుద్ధి చేయును అని 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనము దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ రక్తము ఎక్కడి నుంచి వచ్చింది అని సైంటిఫికల్ గా మనం చూసినా కూడా మరియ తల్లి గర్భములో యేసయ్య ఉన్నప్పుడు కేవలం శ్వాస ద్వారా మాత్రమే కాదు, తల్లి రక్తాన్ని పంచుకున్నాడు, తన యొక్క దేహాన్ని పంచుకున్నాడు. దేవుడు రూపురేఖలతో పాటు మరియ తల్లి ముఖపోలికని పుణుకుపుచ్చుకున్నాడు. ఎందుకంటే మరియ తల్లి ఏ రూపంలో ఉంది, మనమందరం ఏ రూపంలో ఉన్నాము? ఇదిగో దేవుడి యొక్క ఇమేజ్ లైక్నెస్ లోకి దేవుడు మనల్ని చేసుకున్నాడు. మరి మరియ తల్లి రూపంలో యేసయ్య పుడితే దేవుడి రూపంలో పుట్టినట్టే కదండి, అవునా? ఎస్. కాబట్టి రక్తము, నిష్కలంకమైన రక్తము అని మనం పాట పాడుతూ ఉన్నాము యేసు రక్తము అనే పాటలో. నిష్కలంక మాత అని మన మరియ తల్లికి గొప్ప పేరు. మరియ తల్లి ప్రకటించుకుంది దర్శనాల ద్వారా ఎంతో మంది బిడ్డలకు.